హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. యూట్యూబ్లోనైతే ఒక తమ్ముడు అయితే కామెంట్ చేసిండు, సాయి చరణ్ అని. ఇక్కడ మోతిలాల్ మూర్తి కళాకారు దగ్గరికి అయితే వచ్చి వీడియో ఏమని చెప్పిండు. ఫస్ట్ దీని లొకేషన్ చెప్పేస్తా. మన కంటేశ్వర్ బైపాస్ ఉంది కదా, అక్కడైతే మానస రెస్టారెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ అప్పట్లోనైతే మనకు పెద్ద పెద్ద షెడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ లాస్ట్ షెడ్డే మన మోతిలాల్ మూర్తి కళాకార్. వీడియో షార్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. లోపల అన్ని వినాయకులను అయితే చూపించేస్తా. తొందరగా వచ్చేసాను లోపలికి. సో గాయ్స్, ఇక్కడనైతే వినాయకులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అన్ని గణపతులను అయితే చూపించేస్తా. ఇక్కడ ఉసిరిగా మొత్తం తబల పైన అయితే వినాయకుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఈ లైన్ మొత్తం ఇవి. ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క కలర్ ఉంది. డిఫరెంట్ కలర్ అయితే వేసేసారు అన్నమాట. ఇక్కడైతే ఈ షెడ్లోనైతే ఇక్కడైతే మన ఫేవరెట్ లాల్బాగ్ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ లైన్ మొత్తం లాల్బాగ్ వినాయకుడు, ఇంకా చించిపోగ్లిచా చింతామణి మోడల్ వినాయకుడు అయితే ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ అయితే ఈ లైన్ మొత్తం లాస్ట్ వరకు చూస్తాయో. అటైతే కొనాకైతే మనకైతే చించిపోగ్లిచా చింతామణి వినాయకుడు అయితే కనిపిస్తుంది. పిల్లలందరూ వచ్చేసారు. ఫుల్ క్రౌడ్ ఉన్నది ఇక్కడైతే ఈ షెడ్లోనైతే. ఇక్కడైతే వినాయకుడు అయితే మూషిక వాహనం పైన అయితే ఉన్నాడు అన్నమాట. ఈ లైన్ మొత్తం ఇది. నెక్స్ట్ లైన్ అటు సైడ్ అయితే వెళ్దాం. బాయ్స్, ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నది. మా తమ్ముళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. వీళ్ళు కూడా వచ్చేసారు మన వీడియోని అయితే. ఏమన్నా ఇక్కడ అంత కిరాకున్నాయా? మీరు గణపతిలో బుక్ చేసిరా మళ్ళీ? ఎంత పెద్దది చేస్తారు? అంత చిన్నది పెడతారా? అర పెద్దది పెట్టాలా? మీరే 3 ఫీట్లు ఉన్నా. ఫస్ట్ ఇయరా? ఇక్కడ మళ్ళీ గణపతిలో ఎట్లున్నాయి మన ఈ షెడ్లోనైతే? ఇంకా 2 కళ్ళు తెచ్చుకుందాం అయితే. ఈ గణపతి ఎట్లుంది మళ్ళీ? ఈ గణపతి చూస్తారు వేరే లెవెల్ ఉన్నది. ఈ గణపతికి ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒరిజినల్ పెయింట్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పెయింటింగ్ చూస్తారు మొత్తం కిరీటం మొత్తం చెక్కమంటుంది. ఈ లైన్లోనైతే సూర్యభగవాన్ ఉన్నాడు. ఇంకా ఇటు సైడ్ అయితే లింగం ఇచ్చేసారు అన్నమాట. బ్యాక్ డ్రాప్లోనైతే ఈ లైన్ మొత్తం ఈ కొన్ని విగ్రహాలకైతే లింగాలు ఉన్నాయి బ్యాక్ డ్రాప్లో. కొన్ని విగ్రహాలకైతే బ్యాక్ డ్రాప్లో అయితే లింగం లేదన్నమాట. ఇక్కడైతే ఇంకా ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే కొన్ని విగ్రహాలకైతే కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఈ వినాయకుడు చూస్తారు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మామ వినాయకుడు అయితే. మామ ఇక్కడ చూసిరిగా ఇంత చిన్న గింతే ఉంది సందు అయితే. ఇంత చిన్న సందులో ఎంత పెద్ద గణపతులు ఉన్నాయి మొత్తం. ఈ వినాయకుడు అయితే మొత్తం డిఫరెంట్. ఈ షెడ్లో అయితే డిఫరెంట్ మోడల్ వినాయకుడు. నేను ఇప్పటిదాకా వేసిన గణపతి వీడియోలలో అయితే స్పెషల్ వినాయకుడు అన్నమాట. చిన్న ఉన్నాడు కానీ వినాయకుని తలనైతే చాలా భారీగా ఉందన్నమాట. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఐ పెయింటింగ్ ఇంకా బొట్టు పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. ఇటు సైడ్ ఇంకా చూస్తురుగా ఇక్కడైతే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. అక్కడ వస్తురు అటు లాస్ట్కు ఆ వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాడు. ఇంకా ఇక్కడ మనకైతే కృష్ణన్ మోడల్లో కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా చూపించేస్తాం. అటు పోవాలంటే ఫస్ట్ మనం ఇటు రావాలా. ఇటు వచ్చి తర్వాత విగ్రహాన్ని చూసుకోరు. ఫస్ట్ అయితే నంది పైన అయితే వినాయకుడు అయితే నిలబడైతున్నాడు అన్నమాట. దీని పక్కకే మనకైతే కృష్ణన్ రూపంలో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు చూసారు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా నెక్స్ట్ పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. అటు సైడ్ కూడా చూపించేస్తాం. ధనాదం లేట్ అయ్యకుండా వీడియో మొత్తం లాగ్ అస్సలకే అయ్యా. నెక్స్ట్ ఇంకో లైన్లోకి వెళ్ళిపోదాం. అక్కడ చూస్తురా ఒకసారి గట్టి చూపి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయి గణపతులు మొత్తం. ఆ గణపతి కూడా ఎంత పెద్దగా ఉంది. ఈ నుంచి చిన్నగా అనిపిస్తుంది, దగ్గరికి అయితే చూపిస్తాను అనమాట. మోతిలాల్ అన్న అయితే ఉన్నాడు. కస్టమర్స్ మాట్లాడుతున్నాడు అనమాట. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అవే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, మనకైతే సన్ఫ్లవర్ పైన అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. చిన్న కృష్ణ మోడల్ అని అయితే ఉన్నాడు. ఇక్కడైతే ఇంత చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోరు గణపతులు అయితే. ఇక్కడ వస్తారు. ఈ వినాయకునికి అయితే మొత్తం ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే మన దగ్గరనైతే ఇలా ఉంటుంది అన్నమాట. కిరాక్ ఉన్నది గణపతి మాత్రం. నెక్స్ట్ లెవెల్ అంటే వేరే. ఇంకా మస్తు గణపతులు ఉన్నాయి. అవిట్లో కూడా చూపించేస్తా. గట్ లాస్ట్కి ఒకసారి గట్ లాస్ట్కు ఒకసారి జూమ్ చేసి చూపి. గట్ లాస్ట్కు ఉన్న గణపతి ఎంత కిరాక్ కనిపిస్తుంది. దూరం నుంచి చూసుకోరు ఒకసారి. డిఫరెంట్
ఒక్కొక్క వినాయకునికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉన్నాయి. ఒక వినాయకునికి సేమ్ కలర్ అన్నట్టు ఏం కూడా లేదు. ఒక్కొక్క విగ్రహానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తారు మొత్తం కస్టమర్స్ ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉన్నది ఇక్కడ లోపలనైతే. మనకు వీడియో వేయాలంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం అయినా అడ్జస్ట్ చేసుకుని వీడియో అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు చిన్న చిన్న గణపతులు. అయ్యో ఇప్పటిదాకా చూపించిన జూమ్ చేసి ఈ వినాయకునికి ఇంకా పంచకైతే కలర్ అయితే కాలేదన్నమాట. ఇంకొక వినాయకుడు ఉన్నాడు మామ ఇక్కడ అయితే, మూషిక వాహనం పైన అయితే వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడు పక్క లైన్లో ఉన్నాడు, అటు సైడ్ కూడా చూపించేస్తా. ఇప్పటిదాకా వేరే కస్టమర్స్ ఉండే అనేది ఇటు రాలే. అయ్యో మూషిక వాహనం పైన అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడిని ఒకసారి చూపి. ఇటు సైడ్ కూడా ఈ లైన్ మొత్తం ఇవే మూషిక వాహనం పైన అయితే వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా ఒక వినాయకుడిని చూపించిన కదా, భారీ తల ఉన్నదని. ఆ వినాయకుడు అయితే అట్లా లాస్ట్కు ఉన్నాడు. ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా లాస్ట్ చూసుకోరు. ఇక్కడని మొత్తం వినాయకుడు అయితే ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇలా వస్తా అన్నమాట ఫైనల్ అవుట్పుట్ అయితే. ఇటు సైడ్ వస్తారు ఒక వినాయకునికి అయితే బొట్టు అయితే ఇక్కడనైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నామమ్మ. చూసుకోరు ఒకసారి బొట్టు వస్తురుగా. ఒకసారి జూమ్ చేసి చూపే బాను. బొట్టు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క బొట్టు వెరైటీ మోడల్ బొట్టులు అయితే ఇక్కడ వీళ్ళైతే పెట్టారు అన్నమాట. చూస్తురుగా ఒకటి కూడా సేమ్ కాపీ బొట్టు లేకుండా డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నాయి అన్నమాట.